మాజీ ప్రభుత్వ విప్ చెన్నూరు శాసనసభ్యులు నల్లాల ఓదెల్ అనారోగ్యానికి గురై హైదరాబాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నందున ఆయన ఆరోగ్యం బాగుపడాలని మందమరి మిస్సయ్య ప్రార్థన మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు జరిపించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు వాసాల సంపత్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని తెలంగాణ సాధించడంలో భాగస్వామ్యమైన నాయకుడు, అదేవిధంగా 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా చెన్నూరు అభివృద్ధికి పాటుపడ్డ నాయకుడని, అతని ఆరోగ్యం బాగుపడాలని, ప్రజలకు సేవ చేయాలని కోరారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నల్లాల ఓదెన్నకు ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించి ఓదెన్నను గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్, చర్చి సంఘాల సభ్యులు ఉన్నారు. తెలిసింది. అతని కొరకు కూడా మన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గారు అతని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మన గుళ్ళలో కానీ, టెంపుల్లో కానీ, మసీదులో అతని ఆరోగ్యం కొరకు. కాబట్టి మన మధ్యలో మీడియా మిత్రుల విషయాలు వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేద్దాం. మన మాజీ ఎమ్మెల్యే గారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. అందరి కళ్ళు మూసుకోండి. దేవుడు అతనికి ఆరోగ్యం ఇచ్చే విధంగా, జీవ మరణములు ఆయన వశమని బైబిల్ సెలవిస్తూ ఉంది. నేను పిండముగా ఉన్నప్పుడు నీ కన్నులు నన్ను చూశాయని కీర్తనకారుడు చెప్పాడు. ఈ లోకంలోకి రావడానికంటే ముందుగా పిండముగా ఉన్నప్పుడే దేవుడు మనందరినీ చూశాడు. మరి మన మాజీ ఎమ్మెల్యే గారి ఆరోగ్యం కొరకు మనమందరం కూడా ప్రార్థన చేయాలి. ఒకసారి చేతులు పైకెత్తి ఊహించని కార్యాలు, అద్భుత కార్యాలు ఆయన స్తుతించినప్పుడు జరుగుతాదని మనం వింటూ ఉన్నాం. రోజు అనుకోకుండా అద్భుతమైన సందేశం విన్నాం. ఒకసారి అందరి చేతులు హల్లెలూయా చెప్తామంటాం. హల్లెలూయా 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 హల్లెలూయా. వందనాలయ్యా, మహోన్నతుడైన దేవా, సృష్టికర్తమైన దేవా, జగద్రక్షకుడైన దేవా, నెబుకద్నెజరుని